వెల్కమ్ టు విఎఫ్ఎం న్యూస్. 40 ఏళ్ల అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు పొత్తుల కోసం వేంపర్లాడుతున్నారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి చంద్రబాబును ఉద్దేశించి ఎద్దేవా చేశారు. అనంతపురం నగరంలోని 47, 48 డివిజన్లో ఉన్న రంగస్వామి నగర్, రజక నగర్లో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి శుక్రవారం ఉదయం ఇంటింటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక పొత్తుల కోసమే ఆయన వెంపర్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఇతర అంశాలను గురించి అడగకుండా కేవలం పొత్తుల కోసమే ఆయన పాటుపడుతున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే కనీసం తమకు డిపాజిట్లు కూడా దక్కవని తెలుసుకుని పొత్తులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక వారు కలిసికట్టుగా వస్తున్నారని తెలిపారు. సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేసిన ఘనత తమ పార్టీకే దక్కుతుందని, అదే ఎజెండాగా ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలకు ఇవే చివరి ఎన్నికలని ఆయన తెలియజేశారు. సుదీర్ఘమైన 40 సంవత్సరాల అనుభవం ఉందని, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కూడా అనుభవం ఉంది అని చెప్పుకునే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ఎదుర్కొనలేక ప్రజాక్షేత్రంలో పొత్తులకు వెంపర్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఢిల్లీకి కూడా బాట పెట్టి ఏదో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసము, ఈ రాష్ట్రం నుంచి కేంద్రం వచ్చే నిధులు ఏదైతే రాలేదో దాన్ని అడగడానికి కాకుండా ఈరోజు మరొక మారు కూడా పొత్తుల కోసం కూడా బీజేపీతో కూడా తగతగలాడుతూ ఉన్నాడు. ఈరోజు కూడా దానివల్లనే తెలిసిపోతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేన పార్టీకి కానీ, భారతీయ జనతా పార్టీకి వారందరూ కూడా విడిగా కూడా పోటీ చేయలేము, విడిగా పోటీ చేస్తే కనీసం డిపాజిట్లు కూడా దక్కవు అని చెప్పేసే దాంతోనే ఈరోజు అందరూ కూడా కలిసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన రావాలంటారు. మేము ఒకటి ఈరోజు ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా కూడా మేము ఒంటరిగా పోతున్నాము. మాకు సపరేట్ అజెండాతో ఒకదాని ఏదైతే ఎన్నికల్లో వాగ్దానాలు చేశామో ఆ వాగ్దానాలన్నీ పూర్తిగా కూడా అమలుపరిచిన ఘనత దాంట్లో మా పార్టీకే, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. కాబట్టి దానితోనే మేము ఉన్నాము. తప్పకుండా ఇవ్వండి, ఆదరించండి. మరొక మారు కూడా సంక్షేమ రాజ్యంతో పాటు కూడా ఈరోజు అభివృద్ధి అనేది కూడా చేసి చూపిస్తామని చెప్పేసి మేము జనంలోకి కూడా పోతున్నాం. ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఆదరిస్తున్నారు. నేను అనుకున్నాను తెలుగుదేశం పార్టీకి కానీ, జనసేన పార్టీకి కానీ ఈ రాష్ట్రంలో చివరి ఎన్నికలు కూడా ఈరోజు కూడా అప్పుడే ఒత్తిడి ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజారాజ్యం అని పార్టీ చేసి రద్దు చేసుకున్నవారు వీరు కానీ వీరి సోదరులు అందరూ కూడా మరొక మారు కూడా ఈరోజు కూడా ఇదే చివరి ఎన్నికలు ఆ రెండు పార్టీలకని కూడా తప్పకదు. ప్రజలు పెద్ద ఎత్తున కూడా జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని కూడా ఆదరిస్తున్నారు. ఒక నమ్మకం ఉంది, ఆయన ఉంటేనే సంక్షేమం అందుతుంది, అలాగే అభివృద్ధి కూడా చేస్తామని చెప్పేసి మరి ముఖ్యంగా అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడు చేయలేని విధంగా దాదాపుగా 30-35 సంవత్సరాలు చేయలేని విధంగా కూడా అభివృద్ధి జరిగింది. మరొక మారు కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారంలోకి వస్తే తప్పకుండా కూడా మిగతావన్నీ కూడా చేస్తారని చెప్పి నమ్మకం ప్రజలకు ఉంది. పెద్ద ఎత్తున కూడా ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో మేము గెలవబోతున్నాం.